నెక్స్ట్ అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలి. ఏదో ప్రోడక్ట్ గురించి మాట్లాడి కింద లింక్స్ పెట్టారనుకో, అది క్లిక్ చేసి పై చేస్తే ఎవరైనా క్లిక్ చేసి కావాలి అనుకుంటే యూట్యూబ్కి చాలా డిఫరెంట్ ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయన్నమాట. సో ఓన్లీ యూట్యూబ్ మీద డిపెండ్ కావాల్సిన అవసరం లేదనమాట. నన్ను చూడండి, నాకున్నది ఇప్పుడు 4,000 సబ్స్క్రైబర్స్ అండి. ఇంతవరకు యాడ్సెన్స్ రాలేదు, ఇంకా మోటివేషన్ రాలేదు, బట్ వీ మేడ్ మోర్ దాన్ 50 lakhs. Because of business that used I'm using YouTube as a business. నేను డిజిటల్ మార్కెటింగ్ చెప్తున్నా, బాబు కోర్స్ నేర్చుకోవడం అని చెప్తున్నా, దానివల్ల పీపుల్ కాలింగ్. సో నాకు మొనటైజేషన్ అవసరమే లేదు అసలు. నేను ఇంకా ఆఫ్ చేసి పెడతా, కాకపోతే ఎట్లా ఇన్కమ్ వస్తుంది కాబట్టి వీళ్ళు ఆన్ ఇట్ అంతే. అది వచ్చి $100, $200, $300, $1,000 నాట్ ఇంపార్టెంట్. సో మోస్ట్లీ బిజినెస్ ఓనర్స్ నేను చెప్పేది ఏంటంటే డెఫినెట్లీ యూజ్ యూట్యూబ్ యాజ్ అ ప్లాట్ఫామ్ టు బ్రింగ్ మోర్ బిజినెస్. ఎందుకోసం అంటే జనాలు వీడియోని చూస్తే నమ్ముతారు. ఇప్పుడు మమతా సుభాష్ మంగళ వీడియో నడుస్తుంది, కంటిన్యూస్గా మనం 100 వీడియో, ఫస్ట్ వీడియోకి దే మైట్ నాట్ రికగ్నైజ్, బట్ 100 వీడియోస్ తర్వాత దే రికగ్నైజ్, ఓకే దేర్ ఇస్ జెన్యూనిటీ, దే విల్ బై ఫ్రమ్ యూ. అకార్డింగ్ టు రీసెర్చ్ 30% ఆఫ్ ద సేల్స్ విల్ ఇంక్రీజ్ ఇఫ్ ద బ్రాండ్ హ్యావ్ అ సోషల్ మీడియా ప్రెజెన్స్. వాడు గూగుల్లో కొట్టాడు, ఒక వెబ్సైట్ వచ్చింది, వాడు ఎమ్మడే బై చేయడండి. వై షుడ్ ఐ బిలీవ్, అమెజాన్ నేను బిలీవ్ చేస్తాను, వీడెవడు అప్పుడు వాడు సోషల్ మీడియా చెక్ చేస్తాడు. ఇన్స్టాగ్రామ్లో పోయి చూస్తే చాలా యాక్టివిటీ ఉంది అనుకో, హీ విల్ బై ఇట్, హీ విల్ చేంజ్ హిస్ మైండ్ అండ్ బై, బికాస్ ఆ ట్రస్ట్ ఫ్యాక్టర్ ఉంది అన్నమాట. చాలా మంది అదే చేస్తారు. ఫస్ట్ ఏదైనా సింపుల్ గా ఇన్స్టాగ్రామ్ లో ఎవరైనా క్లోతింగ్ పెడితే ఫస్ట్ వాళ్ళ సైట్ ఓపెన్ చేస్తారు. అసలు వీళ్ళకి ఇంతకు ముందు ఏమైనా సేల్ చేశారా, వీళ్ళకి అసలు ఎంత సబ్స్క్రైబర్స్ ఉన్నాయి, ఎన్ని సేల్స్ వచ్చినాయి, వాళ్ళని ఫస్ట్ రివ్యూ చేసి దెన్ వి విల్ మనం మార్కెటింగ్ కి వెళ్తాం. ఎస్టర్డే ఎగ్జాంపుల్ సతీష్ అతను కాల్ చేసింది, 11:30 కాల్ చేసింది, హీ పేడ్ మనీ ఇమీడియట్లీ. అంటే యూట్యూబ్ అనేది ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్గా క్రియేట్ అయిపోయింది. హీ బిలీవ్ మీ. సుభాష్ మంగళం ఆయన నాకు కొత్త, కానీ నేను ఆయనకు పాత. ఆయన లాస్ట్ 4 months నుంచి నా వీడియోస్ చూస్తున్నాడు, కాబట్టి దెర్ ఈస్ అ రిలేషన్షిప్ అన్నమాట. బిలీవ్ అండ్ బై. కంటిన్యూగా మీరు కనిపిస్తున్నారు కాబట్టి ఓకే ఇలా నాకు తెలుసు అన్న మీకు కొత్త ఉండొచ్చు. దట్స్ వెరీ ట్రూ. అదైతే చాలా కరెక్ట్. మనం కనిపిస్తూ ఉండాలి. కరెక్ట్. సో యూట్యూబ్ అన్నారు, అఫిలియేట్ మార్కెటింగ్ అన్నాం, బ్లాగింగ్. చెప్పాలంటే బ్లాగింగ్ కూడా వెరీ గుడ్ వన్. అప్పుడు యూట్యూబ్ ఇంత లేదండి, 8 years బ్యాక్ అసలు యూట్యూబ్ ఇంత లేనే లేదు అసలు. మూవీ అవంతా రివ్యూస్ రాయడానికి బ్లాగ్స్ రైట్ రైట్. బ్లాగింగ్ చాలా ఉంటాయి, చాలా డబ్బులు సంపాదించడం చూసినా, లక్షల్లో సంపాదించడం చాలా మంది చూసినా, 16 లక్షలు 17 లక్షలు. ఇప్పుడు కూడా ఒక కంపెనీ ఉందండి, దాని పేరు గుర్తులేదు, వరల్డ్ ఫేమస్ అది. దే మేక్ 7 crores per month. పర్ మంత్ ఓన్లీ బ్లాగ్స్ చేయడం వల్ల. బ్లాగ్స్ రాస్తారు. వాళ్ళ నీష్ ఏంటంటే హౌ టు అనే కాన్సెప్ట్. హౌ టు అంటే ఎలా, లైక్ హౌ టు మేక్ చికెన్ బిర్యానీ క్వశ్చన్. అది ఫుడ్ గురించి కాదు కానీ హౌ టు ఎన్నునే అన్ని. ఓకే, హౌ టు మేక్ అన్ ఇంటర్వ్యూ, హౌ టు మేక్ అ బ్లాగ్, హౌ టు సెట్ అప్ అ లైట్, హౌ టు సెట్ అప్ అ కెమెరా, ఇలాంటివి ఎన్నో. హౌ టు ట్రైన్ యువర్ జర్మన్ షెపర్డ్ డాగ్, ఈ విధంగా హౌ టు ఎన్ని ఉన్నాయో ప్రపంచం అన్ని చేశారు. దీనివల్ల బెనిఫిట్ ఏం తెలుసా? ఈ క్వశ్చన్ ఎవరెవరు సర్చ్ చేస్తారండి? పాకిస్తాన్, ఇండియా, బంగ్లాదేశ్, అందరం సర్చ్ చేస్తాం, వరల్డ్ మొత్తం అండి. హౌ టు డు దిస్, ఏదైనా డౌట్ వచ్చిందంటే మనం అదే టైప్ చేస్తాం. ఐ హావ్ సీన్ దిస్, హౌ టు గో ఫర్ అ డేట్ అని కూడా పెట్టారు. కానీ వాళ్ళ కాంటెంట్ చూస్తే పర్సన్ అయిపోతాం. వాడు ఎంతో పెద్ద కంటెంట్గా ప్రాపర్ గ్రాఫిక్స్ తోటి చాలా బాగా చెప్తున్నాడు. ఒకసారి ఆ బ్లాగ్ వచ్చారనుకోండి, దే విల్ ఫాలో దట్ అగైన్ అండ్ అగైన్. ఇంకొకటి ఏంది వరల్డ్ వైడ్ కంటెంట్, ఇంకొకటి ఏంది లైఫ్ లాంగ్ కంటెంట్. అంటే హౌ టు ఇయర్ సజెస్ట్ చేస్తాం, రేపు సజెస్ట్ చేస్తాం, లైఫ్ లాంగ్ సజెస్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఒక ఆర్టికల్ రాసినట్టే లైఫ్ లాంగ్ పైసలు వచ్చినట్టే, అది టాలెంట్. అలాంటి ఆర్టికల్ తీసుకోవాలి. ఇప్పుడు సమ్ సెలబ్రిటీ పాస్డ్ అవే అండి ఈరోజు, ఆయన గురించి ఒక ఆర్టికల్ రాస్తాం, 10 రోజుల తర్వాత ఎవరైనా సర్చ్ చేస్తారా? అది లేదు, ఆ నిమిషానికి మాత్రమే. దానికి ఎఫర్ట్ పెట్టినా ఏం లాభం? ఈ రోజు యాక్సిడెంట్ అయింది, దాని గురించి ఆర్టికల్ రాసినాం, ఈ రోజులో దాన్ని మర్చిపోతారు. బట్ వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ బర్ముడా ట్రయాంగిల్? అది సర్చ్ చేస్తారు, ఇంకా ఎన్ని ఇయర్స్ అయినా సర్చ్ చేస్తారు. ఇట్స్ సీక్రెట్ ఓన్లీ. సో ఆ విధంగా ఇలాంటి లైఫ్ లాంగ్ బ్లాగ్స్ రాసినారు. మనది ఏది చేసినా కూడా రీసెర్చ్ అండి. ఇప్పుడు తెలుగు బ్లాగ్స్ చాలా మంది రాస్తారు, మూవీస్ గురించి రాస్తారు, వాడు ప్రతిరోజు కష్టపడాలి. రోజు మూవీస్, 100 మూవీస్ వస్తున్నాయి, 100 మూవీస్. అట్లా కాకుండా ఒకసారి రాసి పెట్టి చూసే బాగుంటుంది. నా స్టూడెంట్ ఒకతను జర్మన్ షెపర్డ్ డాగ్ గురించి రాశాడు, జస్ట్ 18 articles రాశాడు అండి. 18 articles.
అంతే వదిలేశాడు. కన్సిస్టెంట్గా $270 to $300 వస్తాయి చాలా కదా. అంటే చూస్తేనే జనాలు ఎక్కడెక్కడ జర్మన్ షెపర్డ్ లాగా ఎక్కడెక్కడ ఉండరు. హౌ టు ఫీడ్ జర్మన్ షెపర్డ్ డాగ్, హౌ టు ట్రైన్ ఇట్, అన్ని రిపీటెడ్ గా కూడా చూస్తారు. మనకి ఏ డౌట్ వచ్చినా కూడా ఆ వెబ్సైట్ లో పలానా వెబ్సైట్ లో ఉంది మనం ఓపెన్ చేయాలి, రిపీటెడ్ గా కూడా చూస్తారు వాళ్ళు, డెఫినెట్ గా చూస్తారు. చాలా మంది అనుకుంటారు బ్లాగింగ్ అంటే ఎట్లా కష్టమా అని చెప్పేసి. వచ్చి 2 ఎగ్జాంపుల్ చూపిస్తా, అది చూడండి. ఇప్పుడు మీకు అకౌంట్ ఉండొచ్చు బ్యాంక్లో, దాని ఐఎఫ్ఎస్సి కూడా మీకు గుర్తుందా? గూగుల్ చేయాల్సిందే కదా. గూగుల్ చేస్తాను, అదొక నీష్ అండి. ఓకే, ఐఎఫ్ఎస్సి కోడ్స్ మెయింటైన్ చేయడం ఒక నీష్. ఓకే, ఎగ్జాంపుల్ తీసుకుందాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్, పంజాబ్ బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ వేరే, అమీర్పేట్కి వేరే. వాడు ఏం చేశాడంటే హైదరాబాద్లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో హెచ్డిఎఫ్సికి అన్ని ఐఎఫ్ఎస్సి కోడ్ తయారు చేసేసి ఒకదానికి ఒక పేజ్ క్రియేట్ చేసి పేజ్ పోస్ట్ రాసేసాడు. లక్షల మంది సర్చ్ చేస్తే కొన్ని పైసలు వస్తున్నాయి. హెచ్డిఎఫ్సి ఒకటేనా, ఐసిఐసి బ్యాంక్ వల్ల అన్ని బ్యాంకులు, హైదరాబాద్ అయిపోయిందా బెంగళూరు పట్టుకుంటాడు మళ్ళీ. ఆ విధంగా ఇండియాలో ఉన్న అన్ని బ్యాంక్స్ చేసేస్తారు, పైసలు వచ్చేసినాయి. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే మళ్ళీ ఇండియా కంటే యూఎస్ ట్రై చేయాలి. యూఎస్లో కూడా బ్యాంక్స్ ఉన్నాయి కదా, వాళ్ళకు కోడ్స్ ఉంటాయి కదా. అప్పుడు ఏమవుతుంది, నీకు ఇండియన్ కస్టమర్ యూఎస్ కస్టమర్ వస్తాడు, డబ్బులు ఎక్కువ వస్తాయి. దట్ ఈస్ ద డిఫరెన్స్. నాకు అమలైపోయిన అవగాహన లేదంటే రీసెర్చ్ చేయలేదు దొరుకుతుంది. ఇంకొక స్టూడెంట్ యూఎస్లో ఉన్న హాస్పిటల్స్ లిస్టు, డాక్టర్స్ లిస్టు వాళ్ళ స్పెషలైజేషన్ బట్టి తయారు చేసిండు. గైనకాలజిస్ట్, పీడియాట్రిక్స్ని హ్యూజ్ మనీ వస్తుందండి, మోర్ దాన్ $1,000 per month వస్తుంది. ఎందుకంటే హాస్పిటల్ నిష్ ఇస్ అ గుడ్ నిష్. ఆయన చేస్తుంది ఏం లేదు, రీసెర్చ్ చేసి ఆర్టికల్ రాయడం అండ్ ఇవి లైఫ్ లాంగ్ అది. ఈ పిన్ కోడ్స్ కూడా ఇప్పుడు పిన్ కోడ్ అనేది తెలుసు కానీ వేరే వాడికి తెలియదు, సర్చ్ చేస్తాం ఇవి కూడా అట్లా. సో బ్లాగింగ్ లో కూడా ఎంత స్కోప్ ఉందనడానికి ఇది ఎగ్జాంపుల్. సో బ్లాగింగ్ అనేది ఇప్పుడు సేమ్ వెబ్సైట్ లాగా క్రియేట్ చేసి సేమ్ డొమైన్ హోస్టింగ్ కొన్న తర్వాత అక్కడ ఆర్టికల్స్ రాస్తాం. సో ఆ ఆర్టికల్ ఎలా రాయాలి, దీనికి ఇంపార్టెంట్ ఏంటంటే మళ్ళీ ఎస్ఈఓ అండి. బ్లాగింగ్ లో సక్సెస్ కావాలంటే ఆర్టికల్ ఎలా రాయాలి, కీవర్డ్స్ ఎలా వాడాలి, ఆ కీవర్డ్కి ఎంత వాల్యూ ఉందని చూసి రాస్తే సక్సెస్ అవుతుంది. సో దీనికి కూడా మళ్ళీ మనము అదే ఫస్ట్ పేజ్ లో డిస్ప్లే ఎలా అవ్వాలి, అంతే కదా. నువ్వు పిన్ కోడ్ రాసినందుకు ఎన్నో ఒకటి రాదు కదా. చాలా మందికి ఐడియా, జర్మన్ షెపర్డ్ అయినా అంతే. ఓకే, ఆ డాగ్ గురించి మన టాప్ లో వస్తేనే బెటర్. కాబట్టి ఎస్ఈఓ ఇస్ ద మెయిన్ స్కిల్ ఫర్ యూట్యూబ్, అఫిలియేట్ మార్కెటింగ్ అండ్ బ్లాగింగ్. ఎస్ఈఓ లేని వేస్ట్ ఇవ్వండి. ఓకే, సో డిజిటల్ మార్కెటింగ్ లో ఇంకా ఎక్సెల్ కావాలంటే ఎస్ఈఓ వచ్చిన వాళ్ళకైతే చాలా డిమాండ్ ఉంది అంటారు. ఎస్ఈఓ ఇస్ వన్ థింగ్ అండి, కాకపోతే ఎస్ఈఓ ఇస్ నాట్ దట్ మచ్ ఈజీ. ఇట్స్ నాట్ రాకెట్ సైన్స్, బట్ ఇట్స్ నాట్ ఈజీ. చాలా ఓపిక ఉన్న వాళ్ళు మాత్రం చేయగలుగుతారు. తర్వాత జాబ్ పరంగా వెళ్ళాలంటే ఎస్ఈఓ పద్ధతి గూగుల్ యాడ్స్ నేర్చుకుంటారు వాళ్ళు. అంటే ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పా, మళ్ళీ హెయిర్ ఆయిల్ ఎగ్జాంపుల్కి వెళ్తే మీరు హెయిర్ ఆయిల్ సర్చ్ చేస్తే డిఫరెన్స్ ఉంటుందండి. పైన యాడ్స్ ఉంటాయి, స్పాన్సర్డ్ యాడ్స్ అని ఉంటాయి. గూగుల్ ఏం చేస్తుందంటే 10 రిజల్ట్స్ అనేది ఆర్గానిక్ రిజల్ట్స్, ఫ్రీ రిజల్ట్స్. గూగుల్ డబ్బులు ఎట్లా సంపాదిస్తుంది? గూగుల్ డబ్బులు ఎలా వస్తాయంటే టాప్లో 4 యాడ్స్ వస్తాయి, బాటంలో 3 యాడ్స్ వస్తాయండి. వాటిని స్పాన్సర్డ్ యాడ్స్ అంటారు. వీళ్ళు ఏంటంటే బాబు హెయిర్ ఆయిల్ అనే కీవర్డ్కి నా వెబ్సైట్ టాప్లో వస్తలేదు, నా వల్ల కాదు పోయి ప్రస్తుతానికి అయితే చూద్దాం లాంగ్ రన్లో నీకు డబ్బులు ఇస్తాను అని చూపి. గూగుల్ అడుగుతుంది నీ డబ్బులు ఇస్తావు అని అడుగుతుంది. అక్కడ 7 మంది ఉన్నారు కదా, ఒక ఆయన ₹10 ఉంటే ఒక ఆయన ₹30, ₹100. ఎవరు ఎక్కువ కడతారో టాప్లో పెడతారు. సో కొన్ని అదర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మెయిన్ బిడ్డింగ్ అనుకుందాం, సిపిసి. సో ఇప్పుడు నీ యాడ్ కనిపిస్తున్న డబ్బులు పే అవ్వలేదు, కానీ ఎవరైనా క్లిక్ చేశారనుకో సిపిసి కాస్ట్ పర్ క్లిక్ ₹100 నువ్వు పే చేయాల్సిందే. ఆ హెయిర్ ఆయిల్ కీవర్డ్కి ₹100 నువ్వు పే చేయాలి. నువ్వు ₹10 పే చేసినావు కింద ఉన్నావు, నీకు తక్కువ క్లిక్స్ వస్తాయి, నీకు క్లిక్స్ వస్తాయి, ఆయనకు సేల్ అవుతుంది. వెబ్సైట్కి వెళ్తారు, సేల్ అయిపోతారు అన్నమాట. దీన్నే గూగుల్ యాడ్స్ అంటారు. ఆ బిడ్డింగ్ ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఆ యాడ్స్ని ఎలా పెట్టాలని మనం నేర్చుకుంటాం. తర్వాత మీరు యూట్యూబ్కి వెళ్ళినప్పుడు యాడ్స్ వస్తాయి కదండి, అది కూడా గూగుల్ యాడ్స్ అండి. డిజిటల్ మార్కెటర్ యాడ్ పెడతాడు అనమాట. తర్వాత మీరు వెబ్సైట్స్కి వెళ్ళినప్పుడు కూడా యాడ్స్ వస్తాయి, అది కూడా గూగుల్ యాడ్స్. ఈ గూగుల్ యాడ్స్ చాలా బాగుంటుంది, సాలరీస్ బాగుంటాయి స్టూడెంట్స్కి. ఎస్ఈఓ నేను చేయలేను అనుకున్న వాళ్ళు గూగుల్ యాడ్స్ మాస్టర్ కావాలి, జాబ్స్ చాలా ఉన్నాయి. ఓకే, బట్ ఎస్ఈఓ మీద కూడా 70% నాలెడ్జ్ పెట్టుకోవాలి. దాని తర్వాత సోషల్ మీడియా అండి. ఒక వెబ్సైట్ ప్రమోట్ చేయాలంటే ఎస్ఈఓ గూగుల్ యాడ్స్ కూడా ఉంది, సోషల్ మీడియా కూడా ఉంది. మీరు చూస్తున్న ఇన్స్టాగ్రామ్లో చాలా స్పాన్సర్ యాడ్స్ వస్తాయి, ఫేస్బుక్లో కూడా చాలా స్పాన్సర్ వస్తాయి. ఇదంతా కూడా మనం నేర్పిస్తాం. సో ఎస్ఈఓ, గూగుల్ యాడ్స్, సోషల్ మీడియా, ఈమెయిల్ మార్కెటింగ్. మనం రెగ్యులర్గా మెయిల్స్ వాడతాం కదా, బట్ సడన్గా ఒక పెద్ద కంపెనీకి 1,00,000 ఈమెయిల్స్ ఎలా పంపించాలనేది ఈమెయిల్ మార్కెటింగ్ ఉంటుంది.
దాని ద్వారా కూడా మనం ప్రొడక్ట్ సేల్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ 4 ఆటోమేషన్ స్టూడెంట్స్కి, వర్కింగ్ ప్రొఫెషనల్స్కి, బిజినెస్ పీపుల్కి ఈ స్కిల్ అనేది ఉండాలి. మేక్ మనీ ఆన్లైన్ వాళ్ళకు బ్లాగింగ్, అఫిలియేట్ మార్కెటింగ్, యూట్యూబ్, మేక్ షూర్ దట్ యూ లర్న్ SEO ప్రాపర్లీ. అఫిలియేట్ మార్కెటర్స్ గూగుల్ యాడ్స్ కూడా వాడతారండి. గూగుల్ యాడ్స్ ద్వారా కూడా ట్రాఫిక్ తీసుకొస్తారు. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ని సేల్ చేస్తున్నాం అనుకో, వాట్సాప్లో కాకుండా గూగుల్లో సర్చ్ చేశాడు బెస్ట్ డ్రోన్ టు బై అండర్ 10,000 అన్నాడు అనుకో, ఈయన రాసిన ఆర్టికల్ టాప్లో పెడతాడు యాడ్స్ ద్వారా. అది క్లిక్ చేసిన తర్వాత లోపల అఫిలియేట్ లింక్ ఉంటుంది, అట్లా కూడా ఉంటుంది. సో దాని ద్వారా కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ గురించి నాకైతే చాలా క్లియర్గా అవగాహన వచ్చింది, ప్రేక్షకులకు కూడా వచ్చి ఉంటుంది. సో దాంట్లో కెరీర్ బిల్డప్ చేసుకోవడానికి ఎటువంటి కోడింగ్ నాలెడ్జ్ అయితే అవసరం లేదు. మినిమం క్వాలిఫికేషన్ మనకు ఐడియా కోసం ఇవి ఎలా రన్ చేయాలి, ఈ ప్లాట్ఫామ్స్ అవన్నీ ఎలా మెయింటైన్ చేయాలి, సో దానికోసం ఒక మినిమం నాలెడ్జ్ అయితే అవసరం ఉంటే చాలు. తర్వాత మిగతావన్నీ ఒక చిన్న కోర్స్ ద్వారా, డిజిటల్ మార్కెటింగ్ కోర్స్లో జాయిన్ అవ్వడం ద్వారా మనకి మిగతావి ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుకున్నవన్నీ, ఒక SEO కానీ, అఫిలియేట్ మార్కెటింగ్ కానీ, బ్లాగింగ్ కానీ, ఒక వెబ్సైట్ ఎలా మెయింటైన్ చేయాలి, దీని ద్వారా మళ్ళీ యూట్యూబ్ ద్వారా డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా ఎలా అయితే సంపాదించుకోవాలో అవన్నీ చాలా వివరంగా చెప్పారు. అందుకని మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.